ఒక మనిషి లేదా కుటుంబం లేదా వ్యాపారం వృద్ధిలోకి రావాలంటే ఆ ఇంట్లో కష్టపడే తత్వం ఎంతో నైపుణ్యం ఉంటే వృద్ధిలోకి వస్తారు. కానీ దాంతో పాటు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే అది ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల కలిసి రాదు. అదే విధంగా ఇంట్లో కూడా కొన్ని ప్రతికూల శక్తులు ఎదురుపడతాయి. అందుకే అవన్నీ పోవాలంటే హిందూ సాంప్రదాయంలో వాస్తు చిట్కాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చేయాలంటే ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఒక గాజు గ్లాస్ లో నీళ్లు నింపి దాంట్లో ఒక నిమ్మకాయ వేసి అందరికీ కనబడే విధంగా లేదా మెయిన్ డోర్ ఎదురుగా పెట్టాలి. ఇది ప్రతి 2 రోజులకొకసారి మారుస్తూ ఉండాలి. దీనివల్ల అందరి నుండి వచ్చే దృష్టి దోషం, ఇంట్లో ప్రతికూలత ఇలాంటి చెడు ప్రభావాలన్నీ ఈ నిమ్మకాయ తీసుకుంటుంది. అందుకే ఆ ఇంటికి గాని వ్యాపారానికి గాని ఎలాంటి దోషం ఉన్నా పోతుంది. మీరు గమనించే ఉంటారు, ప్రతి వ్యాపారంలో లేదా ఏదైనా షాప్ కి వెళ్తే ముందు ఒక గ్లాస్ లో నిమ్మకాయ వేసి పెట్టి ఉంచుతారు. అలా ఎందుకు ఉంచుతారని ఎవరు ఆలోచించి ఉండరు. అలా ఎందుకు ఉంచుతారంటే అక్కడుండే చెడుతత్వం పోవాలని, ఆ దృష్టి దోషం పోవాలని అలా పెడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.